హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టక అనుకుంటున్నారు కదా? కుదరట్లేదండి, ఆఫీస్కి వెళ్తున్నాను. ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అయిపోతుంది. సో ఎనీవేస్ ఈరోజు ఎలాగైనా వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి వీడియో తీయడం అయితే జరిగింది. అంటే నాకు ఈరోజు హాలిడే, ఆఫీస్ లేదు. దగ్గర దగ్గర 3 days హాలిడే వచ్చింది. ఎందుకంటే యుఎస్ వాళ్ళ దగ్గర అక్కడ అటు సైడ్ వాళ్ళకి హాలిడే అయినప్పుడే మాకు ఇస్తారు. సో హాలిడే ఉంటే ఏం లాభం, ఇంట్లో వర్క్ అయితే ఉంటుంది కదా మనకి. సో అది చేస్తూ మీతో మాట్లాడదామని చెప్పి వీడియో అయితే తీయడం జరిగింది. ఎంత హాలిడే ఉన్నా సరే మనకి ఇంట్లో పని అయితే తప్పదు కదా, ఇష్టంతో చేయడం వల్లమే. సో ఇప్పుడైతే నేను క్లీన్ చేసుకుంటున్నాను. చాలా డర్టీగా ఉంది ఇల్లంతా. ఎందుకంటే ఈ 1 week కొంచెం నాకు వర్క్ ఎక్కువ అయిపోయి చేయలేకపోయాను. సో ఈ రోజులు ఎలాగో హాలిడే కాబట్టి మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మిగతా పనులు తర్వాత చూసుకుందామని. బెడ్రూమ్ ఏంటి మొత్తం అంతా సర్దేసుకోవాలి ఈ రోజు అయితే. ఇది నేను సర్దుకుంటూ మీతో మాట్లాడతాను. ఇంకోటి వచ్చి నాకు లాస్ట్ few days గా నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది. సో అప్పుడు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, ఇంకా హెల్త్ ఇష్యూ వల్ల ఇంకా అప్లోడ్ చేయలేకపోయాను. సో ఎనీవేస్ ఇప్పుడైతే నేను ఫైన్ అండి. నేను 1 weekకి ఒక 2 videos అయినా పోయడానికి చాను. ఇంకోటి వచ్చి నా హెల్త్ ఇష్యూ అంటే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఇది వర్క్ అయిపోయిన తర్వాత నేను బయటకు కూడా వెళ్ళాలి, కొంచెం వర్క్ ఉంది. ఈ హాలిడే వచ్చినప్పుడే నేను అన్ని చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నాకు ఆఫీస్ వచ్చిందంటే మళ్ళీ ఇంకా కుదరదు. సో ఇప్పుడైతే క్లీనింగ్ సెక్షన్లో ఉన్నాను కదా, మీరు చూసేయండి నేను ఎలా క్లీన్ చేస్తున్నాను. మొత్తాన్ని ఎట్లుగాట్లు సర్దుకుంటున్నా. ఏదైనా గబుక్కుని కావాలంటే తీసుకునేటట్టు సర్దుకుంటా, ఓకేనా? మొత్తం అంతా పని అయిపోయింది. బౌల్స్ ఒకటే ఉన్నాయి క్లీన్ చేయడానికి. చూసారా అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో. గజ్జి బిజీగా ఉంటే అస్సలు ఉండలేవండి ఇంట్లో.
క్లీన్గా ఉంచుకోవడమే. నాకైతే క్లీన్గా ఉండాలి. ఇంకోటి వచ్చి బట్టలు ఒకటి ఉన్నాయి మడత పెట్టడానికి, అవన్నీ ఉతికేసిన బట్టలు. అండ్ బయటకు వెళ్తున్నానని చెప్పాను కదా, ఏమి లేదు. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఏదో ఓపెన్ చేసుకోమని అంటున్నారు కదా, గవర్నమెంట్ నుంచి సమ్ ఏయో బెనిఫిట్స్ ఉన్నాయని ఓపెన్ చేసుకుందామని వెళ్ళాను. కానీ అక్కడ లైన్ చూసేసరికి మా హస్బెండ్ మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చేసారు. ఎందుకంటే తనకు ఆఫీస్ ఉంది, పర్మిషన్ అడిగి వచ్చారు. సో ఇప్పుడు ఈ లైన్ అంతా వేసరికి ఈవినింగ్ అవుతుందేమో అని ఇంకా బ్యాక్ అయిపోయాము. చాలా రష్గా ఉంది. ఇప్పుడైతే ఇంటికి వచ్చేస్తున్నాం. హలో అండి, వచ్చేసాను ఇంటికి. ఏంటంటే పోస్ట్ ఆఫీస్లో పని ఉందని చెప్పి వెళ్ళాము మా హస్బెండ్ నేను. కాకపోతే అక్కడ జనం చూసారా, ఒకసారి వీడియో పెట్టాను మీకు. చాలా మంది జనం ఉన్నారు. ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుందేమో అక్కడ నుంచొని ఉంటే. సో నెక్స్ట్ డే వెళ్ళాలి. ఇంకా ఆ పని అయితే ఉంది. ఇంటి పని అయిపోయింది, బయట పని కూడా అవ్వలేదు. అయితే కాసేపు రెస్ట్ తీసుకోవాలి. ఈరోజు హాలిడే కదా, పడుకుందాం అనుకున్నాను. కానీ నైట్ అయితే నాకు నిద్ర లేదు. ఆల్రెడీ మీకు ఇక్కడ తెలుస్తూ ఉంది డార్క్ సర్కిల్స్. సో కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటా. ఈరోజు అయితే వీడియో ఇదేనండి. నా డైలీ కాదు, ఎప్పుడైతే నాకు హాలిడే అయితే ఇదేనండి నా రొటీన్. సో నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. అండ్ ముందర ఒకటి మీకు చూపిద్దాం అనుకున్నాను. వింటర్ సీజన్ అనే కాదు, లేకపోతే సమ్మర్ సీజన్లో అనే కాదు, ఒక్కొక్కసారి మన హెయిర్ షాంపూ చేంజ్ చేయాలనిపిస్తుంది. మొన్నటి వరకు ఒకే షాంపూ యూజ్ చేశాను నేను. కాకపోతే ఈ వింటర్ సీజన్లో కొంచెం డ్రై అయిపోయి నాకు డాండ్రఫ్ వచ్చేసి చాలా చిరాగ్గా అయిపోయింది. సో షాంపూ మార్దాం అనుకున్నాను. సో మింత్రాలో పెట్టుకున్న షాంపూ నేమ్ వచ్చేసి లవ్ అండ్ బ్యూటీ ప్లానెట్ అండి. కండిషనర్ అండ్ షాంపూ సూపర్ ఉంది. అంటే నా హెయిర్కి అయితే సూట్ అయింది. మనకి ఏదైనా ప్రోడక్ట్ వాడాలి అనుకుంటే యూజ్ చేసి దాన్ని వాడిన తర్వాతే తెలుస్తుంది మనకి. సో మీరు ఏదైనా తీసుకోవాలి అన్నప్పుడు ముందర వాడితేనే మనం రివ్యూస్ ఇవన్నీ, అంటే వాళ్ళ హెయిర్ వాళ్ళ స్కాల్ప్ వేరేగా ఉంటుంది, మన బాడీ తత్వం వేరేగా ఉంటుంది. బాడీ వైజ్ డిఫరెంట్స్ ఉంటాయి. కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయండి. ఇదైతే చాలా బాగుంది, కండిషనర్ అండ్ షాంపూ. ఇది యూజ్ చేశాక నా హెయిర్ బాగుందా నాకు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి ఎలా ఉందో. సో మీరు కనుక యూజ్ చేయాలనుకుంటే డెఫినెట్లీ వెళ్ళొచ్చు మీరు. అండ్ కండిషనర్ అయితే స్మెల్ ఆసమ్ అండి, ట్రై చేయండి. అండ్ ఇంతేనండి వీడియో. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. నేనేమైనా మిస్టేక్ చేసుంటే ప్లీజ్ డూ కామెంట్. అండ్ ఇంటర్తో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. కొత్త ఛానల్ అంటే కొత్తగా దాని కాదు, మధ్యలో వీడియోస్ పెట్టట్లా, ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను కదా, కుదరట్లేదు. ఇక మీద నుంచి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. మంచి వీడియోస్, మీకు యూస్ఫుల్ వీడియోసే పెడతాను. సో బాయ్, మీ జోష్న. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.